దెబ్బతో ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్ల క్రాసింగ్ అయిపోయింది అంతే. ఇంకా 1,00,000 కోట్లు అయినా కూడా అది కామన్ అది, కానీ 1000 కోట్లు మాత్రం ఈ సినిమా పక్క అంతే. మీరు చూస్తా ఉండే హృతిక్ రోషన్ కూడా పనిరాడు అంతే. ఇంకా ఈ సినిమా దెబ్బకి మిగతా సినిమాలని ఆపేసుకోవాలి అంతే. ఇంకా థియేటర్లని బద్దలైపోతున్నాయి అంతే. ఇంకా అబ్బాబా ఏముందా మేడం, దయచేసి అలా అనకండి మేడం. దేశం కోసం ఛాంపియన్ అయ్యాడు. ఛాంపియన్ అంటే ఏంది? ఈ సినిమా చూస్తే మీకు అందరికి అర్థం అవుతుంది ఛాంపియన్ అంటే ఎవరు, ఛాంపియన్ అంటే ఏంది, ఛాంపియన్ అంటే ఎవరు అనేది ఈ సినిమా చూడంతో కానీ మీకు అర్థం కాదు. మన జీవితంలో ఎన్నెన్నో గోల్స్ సాధించడానికి పోతుంటాం. ఛాంపియన్ లాగా సాధించడం, లేవాలా, సాధించడం, వెయ్యాలా, సాధించడం, పోరాడాలా. చెప్పండి మేడం, అడగండి. అదే మేడం, రోజున యాక్టింగ్ మెంటల్ ఎక్కిపోయింది, పిచ్చి ఎక్కిపోయింది. చూడు దుమ్ముదు ఎట్టేస్తుంది చూడు. సినిమాలో డాన్స్ చేసి ఎగిరెగిరి అడిచి తల అంతా దుమ్ము ఎక్కిపోయింది, జుట్టు మొత్తం ఊడిపోయింది. పోయా రోజునన్న యాక్టింగ్ చేస్తున్నాం సేపు. అసలు ఎలా చేస్తానంటే ఒక రామ్ చరణ్, ఒక ఎన్టీఆర్, ఒక పవన్ కళ్యాణ్, ఒక ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అందరిని మించిపోయాడు, ఎదిగిపోయాడు. ఆ హైట్ అమ్మాయిలు అయితే ఆ హైట్ కి ఫ్లాట్ అయిపోయారు అంతే. ఆ కళ్ళకి ఆ హైట్ కి అమ్మాయిలు అందరూ అన్నం వచ్చేట్ల థియేటర్కు అమ్మాయిలు అందరూ పడిపోతున్నారు, పట్టేసుకున్నారు. నన్ను పెళ్లి చేసుకొని కాబట్టి ఖచ్చితంగా తెలుగు సినిమా ఫీల్డ్కి ఒక సినిమా హీరో దొరికేసాడు అంతే. తిరుగులేని సినిమా హీరో దొరికేశాడు. మరో 100 సంవత్సరాలు రోషన్ అనే ఒక పెద్ద స్టారు